షిట్. ఏమిరా ఈ దరిద్రం! ఉగాది రోజు కూడా ఓటమేనా? ఈ జాతకం ఎవడు మార్చేవాడు లేడా నా జాతకాన్ని? ఛీ! నీ బతుకుచ్చాడా! అయినా నీకు అవసరంరా ఈ పందాలు. ఓవర్ యాక్షన్ చేయగానే ఇంట్లో మూసుకొని కూర్చుంటే అయిపోయేదిగా. ఈ ఓవర్ యాక్షన్ చేసి పరువు తీసుకున్న దానికి నీ బతుకుచ్చాడా! అయినా నాకు తెలియకుండా అడుగుతాను రే, నీ దరిద్రం గురించి నీకన్నా క్లారిటీ ఎవడు తెలుస్తుంది? ఎవడికి తెలియదుగా. అది తెలిసి కూడా నువ్వు బెట్టింగ్లు గిట్టింగ్లు వేస్తున్నావు చూడు. నీ అంత తెలివిను నేను ఎక్కడ చూడలేదురా. నీ బతుకుచ్చాడా! వాడు చక్కగా చెప్పాడు రే, మామూలుగా చేయరా అంటే ఓవర్ యాక్టింగ్ చేసినావు. నాదే మ్యాచ్, నాదే కప్పు. ఇప్పుడు చెప్పరా, నాదే మ్యాచ్, నాదే కప్పు. ఒక్కసారి దూరం తెచ్చుకుంటే సరిపోదా? ఇన్నిసార్లు దూరం తెచ్చుకోరా. నీ బతుకుచాడా! ఏంది నాన్న అద్దంలో చూసి నిన్ను నువ్వే తిట్టుకున్నావు? ఏమైంది? నిన్న మ్యాచ్ చూసామా? సన్ రైజర్స్ అగ్లీ బార్ 300 బార్ అనగా ఏమైంది? మన సౌండ్ కూడా కొట్టలేకపోయారు. ఆ బౌలింగ్ ఏందిరా? అరే వికెట్లు తీసేస్తారు, మమ్మీ సినిమా తిప్పేస్తాడు, జాంప్ ఆడిస్తాడు. అసలు జాంప్ మ్యాచ్లో లేడుగా. అసలు బౌలింగ్ ఎందుకురా, ముందు బ్యాటింగ్ చక్కగా చేయండి. 3 అగ్లీ బార్ 300 బార్ 400 బార్. నిన్న మ్యాచ్ గురించి మాట్లాడు, అదొక పీడక, దాన్ని మర్చిపోవాలనుకున్నాం. అయినా ప్రతిసారి మనమే గెలుస్తాను గ్యారెంటీ ఉంది. అదే కదా ఇంత ఓవర్ యాక్టింగ్ చేసినందుకు మాట్లాడతాను రా. ఎందుకు మాట్లాడకూడదు? నేనేం చెప్పేవరా? వైజాగ్లో అరుపులే, రక్తాలే, మీకు రక్త కన్నీరే, కంట్లోంచి రక్తాలు వచ్చేస్తాయి. మీ ఢిల్లీ గెలవాలి కదా. ఢిల్లీ మీద మొన్నసారి అప్పుడు మేము 270 కొట్టాం. ఇప్పుడు ఏమైంది నాన్న? ఎక్స్ట్రా పేలో బాల్ తెచ్చుకో, బాల్స్ బయట పడితే బయట ఫీల్డింగ్ పెట్టుకో, స్టేడియంలో కాదు. క్లాస్ గారు ఎరగదీస్తాడు, హెడ్ పగలు కొడతాడు. ఏమైంది నాన్న? మాట్లాడు నాన్న, మాట్లాడకుండా బయట ఏం చేస్తున్నావు? అసలు ఏందిరా చేసినావా? మా మిస్టర్ స్టాక్ మీ 5 వికెట్లు తీసేశాడు. ఏ స్టేజ్లో మీరు 4లు కొట్టలేక బౌండర్లు కొడుతున్నా కూడా క్యాచ్లు పట్టేసి మీకు అసలు ఆడనీకే చేసాం. ఏదో 2 క్యాచ్లు మిస్ అయినాయి మావి. దాంతో మీరు అంత ఓవర్ యాక్టింగ్ చేశారా? ఒక అనికేత్ తప్ప మీతో అందరినీ బ్యాక్ టు ప్రవిజన్, బ్యాక్ టు పేలు, టేక్ డైవర్షన్ అని చెప్పినాగా. అయితే నువ్వేం చెప్పినావురా? హిట్టింగ్ కొడతా ఉంటే మేము టేక్ డైవర్షన్ టు ప్రివిలియన్ అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రివిలియన్కి పంపించి మేము మ్యాచ్ని ఎట్లా గెలిచిన చూసినావా? అది మా టాలెంట్. మరి పిచ్చు సహకరించలేదురా. పిచ్చు సహకరించకపోతే మేమేం చేయాలి? మాకు అనుకూలించలేదు అంతే. అయినా మేము టెన్షన్ పడాల్సింది నెక్స్ట్ మ్యాచ్ గురించి. అయినా నేనేం చెప్తున్నానంటే, మేము ఎవరు ఫెయిల్ అయినవరా. మీరు మ్యాచ్ గెలిచారు, మేము హృదయాలు గెలిచాం అంతే, అంతకుమించి ఏం లేదు. మేము కూడా గెలిచాం కదా హృదయాన్ని. మరి అది మా టాలెంటు, ఇది మీ టాలెంటు. ఏం చేద్దాం? మీ మిచ్చల్ స్టాక్ గాడికి చేయి తిరిగింది, మా దరిద్ర విందని హెడ్ గాడికి ఈ మిచ్చల్ స్టాక్ గాడి వేస్తాడు. అది మా పరిస్థితి. ఏం చేస్తాం? ఇంటి సాకులు చెప్పమాకమ్మా. మ్యాచ్ మాదే, మేమే గెలుస్తాం, మ్యాచ్ మాదే క్లియర్గా చెప్పాను. నువ్వేం చేసినావు? ఏం లేదు, మేమే గెలుస్తాం అగ్లీ బార్ 300 బార్ 400 బార్ 500 బార్ 400 బార్ అని చెప్పి ఎగిసేసి పడితే ఏమైందో? ఒక్క బార్లా పడ్డు. మాకు బౌలింగ్ అయినా కానీ బ్యాటింగ్ అయినా. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మా మిచ్చల్ స్టాక్ మీ టాప్ ఆర్డర్ని, మిడిల్ ఆర్డర్ని, లోవర్ ఆర్డర్ మడతేసి మరి బ్యాక్ పంపించాడు. తర్వాత క్యాచులు, వికెట్లు, రన్అట్లు అసలు ఏ స్టేజ్లో అయినా మీరు కోరుకున్నారా? మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినాం. మళ్ళీ మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే వచ్చిన డూప్లెసిస్, ఫ్రేజర్ కలిసి చేతగా బాదారు. 90 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు 9 ఓవర్ల దాకా. 9 ఓవర్ల దాకా కాదు, 11 ఓవర్ల దాకా మీకు వికెట్లు పడలేదు. ఆడోడు చిన్నోడు వచ్చి 3 వికెట్లు తీసాడు. అంతేగాని మీకు వికెట్లు తీసే స్ట్రెంత్ కూడా పేరుకి మొహమ్మద్ షమి, తర్వాత ప్యాట్ కమింగ్స్, టాప్ క్లాస్ బౌలర్స్ ఒక్కరు కూడా వికెట్లు తీయలేకపోయారు. కొట్టించుకున్నారు కదా, కుక్కను కొన్నట్టు కొట్టారు కదా. ఎవరు ఏ స్టేజ్లో తేలుకోలేక వికెట్లు చేతులు ఎత్తేసారు. అది మా టాలెంట్, అది మాదిరా. మేము అందుకే గెలిచినాం. సరే అర్థమైందా? ఇంకోసారి మాతో పెట్టుకోమాకు, ఎర్రగా తీస్తాం. బాబు మీరే గెలిచారు, వదిలే వీడికి. ఫ్రెండ్స్ ఈడు నన్ను అవమానిస్తున్నాడు. నెక్స్ట్ టైం మనం ఆరెంజ్ ఆర్మీ గెలుస్తుంది, ఈ నోరు మూయిస్తుంది. సో ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేసే వాళ్ళందరి కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఆరెంజ్ ఆర్మీ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.